కృషి పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడో యువకుడు. విమానం ఎలా ఉంటుందో కూడా తెలియని కుటుంబం నుంచి వచ్చిన అతడు ఇప్పుడు ఏకంగా విమానం నడిపే అర్హతను సాధించాడు. గ్రామీణ వాతావరణం నుంచి గంటకో దేశం తిరిగే పైలట్ స్థాయికి ఎదిగాడు. ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు భరత్. కృష్ణా జిల్లా జీకొండూరు మండలం చిన్ననందిగామకు చెందిన ఇతంది ఓ సాధారణ కుటుంబం. చిన్నప్పటి నుంచి భరత్ అందరికంటే భిన్నంగా ఆలోచించేవాడు. ఎలాగైనా సరే పైలట్ కావాలన్నదే అతని లక్ష్యం. అందుకు తగ్గట్లుగాని అతని అడుగులు కూడా అట్టేపడ్డాయి. బీటెక్ పూర్తి చేసి పైలట్ ట్రైనింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. పైలట్ కోసం నిర్వహించే 7 విభాగాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. నాకు చిన్నప్పటి నుంచి ఏవియేషన్లోకి వెళ్ళాలని ఇట్స్ మై డ్రీమ్. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఏవియేషన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. నాకు అది ఎంత ఖర్చు అయినా కానీ మా డాడీ మా తమ్ముడు నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి నన్ను ఈ పైలట్ సెక్షన్ నన్ను విజయవంతంగా పూర్తి చేయడానికి నాకు బాగా సహకారం అందించారు. సో నాకు 2 years పట్టింది అక్కడ ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి. బట్ అట్ లాస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆకాశంలో పక్షిలా ఎగిరే విమానాన్ని చూసి దాంట్లో ఎప్పుడు వెళ్తామో అని కలలుగనే మామూలు కుటుంబం నుంచి పైలట్ స్థాయికి ఎదగడం ఊహకందని విషయమే. అయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు భరత్. ఆర్థిక స్తోమతకు మించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న భరత్ను ఇప్పుడు అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.